విమానాల నిర్వహణ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటారు. ఇక ప్రముఖులు, దేశాధినేతలు వెళుతున్న విమానాల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదం మరొక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశమైన మలావిలో వైస్ ప్రెసిడెంట్ వెళుతోన్న సైనిక విమానం అదృశ్యమైంది. ప్రస్తుతం ఆ విమానం కోసం సైనిక బలగాలంతా రంగంలోకి దిగి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. మలావి ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న సైనిక విమానం తప్పిపోయినట్లు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. తప్పిపోయిన విమానంలో వైస్ ప్రెసిడెంట్ తో పాటుగా మరో 10 మంది ఉన్నారు అని ప్రభుత్వ అధికారులు చెప్పారు. అయితే మలావిలోని లిలాంగ్వే ఎయిర్పోర్ట్ నుంచి జుజు నగరానికి బయలుదేరింది. అక్కడికి విమానం ల్యాండింగ్ సమయానికి రాకపోవడంతో అధికారులు కంగారు పడ్డారు. విమానం పైలట్లతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు, కానీ అది ఫలించలేదు. సౌలోస్ ప్రయాణిస్తున్న విమానం రాడార్ నుంచి తప్పిపోయిందని నిర్ధారించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక ఆ తర్వాత రంగంలోకి దిగిన సైనికులు, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ను మొదలుపెట్టారు. ఖచ్చితంగా విమానం ఎక్కడ అదృశ్యమైందనే విషయంపై క్లారిటీ లేదని అంటున్నారు. మరోవైపు మలావి అధ్యక్షుడు లాజరస్ చెక్వేరా తన పర్యటనలన్నింటినీ రద్దు చేసుకున్నారు. సౌలోస్ వెళుతున్న విమానం తప్పిపోయిన సంఘటనపై అధికారులతో సమావేశమవుతున్నారు. సెర్చ్ ఆపరేషన్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రాంతీయ, జాతీయ దళాలకు పలు ఆదేశాలను జారీ చేస్తున్నారు. కాగా జుజు ఎయిర్పోర్ట్ మలావికి ఉత్తరాన ఉంది. రాడార్తో సంబంధం తెగిపోయిన తర్వాత ఎటు వెళ్లింది అనే దిశగా గాలింపు కొనసాగుతోంది. గంటలు గడుస్తున్నా సౌలోస్ విమానం ఆచూకీ తెలియకపోవడంతో మలావి అధ్యక్షుడు ఇతర దేశాల సహాయాన్ని కోరుతున్నారు.